అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త. పెన్షనర్లకు భారీ షాక్. ఫిబ్రవరిలో చాలా మందికి రాదు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తున్న పథకంగా పెన్షన్లు చెప్పుకుంటున్నారు. ప్రతి నెల తప్పనిసరిగా లబ్ధిదారులకు పెన్షన్ వస్తోంది. అయితే ఈ పెన్షన్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. అనర్హులు పెన్షన్ పొందుతున్నారని, చనిపోయిన వారికి సైతం పెన్షన్ వస్తుందనే అంశం కలకలం రేపింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశాలపై ఫోకస్ పెట్టింది. అనర్హుల పేర్లను తొలగిస్తోంది. ఏపీలో ప్రభుత్వం దాదాపు 26 రకాల పెన్షన్లు ఇస్తోంది. వీరిలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారు ఇలా చాలా రకాల వారు ఉన్నారు. అయితే లబ్ధిదారుల్లో చాలామంది లేని రోగాలు ఉన్నట్టుగా చెబుతూ పెన్షన్ పొందుతున్నారని అధికారులు గుర్తించారు. వారి పేర్లను తొలగిస్తున్నారు. అందువల్ల ఫిబ్రవరిలో చాలామందికి పెన్షన్ వచ్చే అవకాశాలు లేవంటున్నారు. నిజానికి అనారోగ్యాలకు సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆ లబ్ధిదారులను పరిశీలిస్తారు. ఈ రీఅసెస్మెంట్లో దీర్ఘకాలిక వ్యాధి నుంచి కోలుకుంటే అలాంటి వారి పేరును లబ్ధిదారి జాబితా నుంచి తొలగిస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. చాలామంది రోగాల నుంచి కోలుకున్నా ఇంకా పెన్షన్ పొందుతున్నారని చెప్పుకొచ్చారు. కొంతమంది మంచానికి పరిమితమైనట్లుగా చెప్పుకుంటూ పెన్షన్ పొందుతున్నారు. వారికి భారీగా పెన్షన్ అందుతుంది. కానీ అధికారులు సడన్ తనిఖీలు వెళ్ళినప్పుడు వారు ఇంట్లో హాయిగా తిరుగుతున్నారు. వారికి ఎలాంటి రోగము లేదు. అలాంటి వారు పెన్షన్కి అనర్హులు, కానీ పెన్షన్ పొందుతున్నారు. అధికారులు తేల్చారు. వారందరినీ లిస్ట్ నుంచి తొలగిస్తామని అంటున్నారు. అంతా సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం ఇది జరుగుతుంది. మార్చి 31వ తేదీ నాటికి అనర్హులందరినీ జాబితా నుంచి తొలగించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీ ప్రభుత్వం జనవరి నెలలో 63,77,943 మందిని లబ్ధిదారులుగా ప్రకటించింది. ఇప్పటి వరకు 62 లక్షల మందికి పెన్షన్ ఇచ్చారు. ఇంకా 96,000 మందికి పెన్షన్ ఇవ్వలేదు. ఆల్రెడీ జనవరిలో 10 రోజులు అయిపోయాయి కాబట్టి ఇక వారికి పెన్షన్ రానట్లే అనుకోవాలి. అందుకు కారణం ఏవైనా ప్రతి నెల దాదాపు 60,000 మందికి పెన్షన్ రావట్లేదు. అయితే ఇప్పుడు రీఅసెస్మెంట్ జరుగుతుంది. అనర్హుల పేర్లను తొలగిస్తున్నారు. కాబట్టి ఫిబ్రవరిలో ఎంతమందికి పెన్షన్ వస్తుంది అనేది సందేహంగా మారింది. భారీ ఎత్తున అనర్హుల పేర్లను తొలగిస్తారని ప్రచారం